కిడ్నీలో రాళ్ళకి సంబంధించి ఇలాంటి విషయాలు మనం ఎక్కువ వింటూ ఉంటాం. కిడ్నీ సమస్యలు ఏమైనా ఉంటే అది పిల్లల ఫ్యూచర్లో పిల్లలు పుట్టడానికి అవకాశం ఉండదు అనేది ఈ కొన్ని మిత్స్ నడుస్తున్నాయి సార్. అంటే ఈజ్ ఇట్ ట్రూ? నో, ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ నోషన్. కిడ్నీలో స్టోన్స్కి ఇన్ఫర్టిలిటీకి సంబంధం లేదు. అన్లెస్ అంటే ప్రోస్టేట్లో ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప కిడ్నీస్లో ఎటువంటి డిసీజెస్ ఉన్నా ఏమున్నా కానీ దట్ డజంట్ ఎఫెక్ట్ ది ఇన్ఫర్టిలిటీ. ఓకే. సో సార్, అంటే పర్టికులర్గా మ్యారేజ్ కంటూ ఒక ఏజ్ ఉంటుంది అని చెప్పేసి మనం లిఖితపూర్వకంగా మన గ్రాండ్ పేరెంట్స్ అంటూ ఉంటారు 25 లోపే చేసుకోవాలి. బట్ నౌ ఇట్స్ చేంజ్, 30+ తర్వాత చేయించుకుంటున్నారు. దానివల్ల అబ్బాయిలో కానీ లేదా అమ్మాయిలో కానీ ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చి ఇన్ఫర్టిలిటీకి సంబంధించి కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందా డాక్టర్? దిస్ మైట్ సౌండ్ స్ట్రేంజ్, బట్ గెటింగ్ మ్యారీడ్ ఎర్లీ, planning pregnancy early is always good thing. Males low, if they are more than 38, the chance of getting pregnant is less than 50%. Females low, it is if the female age is more than 33, the chance of getting pregnant is less than 50%. So getting pregnant early is good in my point of view. Endukante once you cross 30 years of age, definitely body will have changes. ది ఓవేరియన్ క్వాలిటీ తగ్గిపోతుంది, ఓవేరియన్ నంబర్స్ తగ్గిపోతాయి, అండ్ స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. స్ట్రెస్ అంటే వన్స్ యూ గెట్ ఏజ్డ్ ది స్ట్రెస్ ఫ్యాక్టర్ విల్ బి అ మేజర్ థింగ్. అంటే వర్క్ ప్రెషర్, పీర్ ప్రెషర్, అంటే యువర్ ఫ్రెండ్స్ ఆర్ గెటింగ్ ప్రెగ్నెంట్, ఐఎమ్ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్, దిస్ ఇస్ వెరీ కామన్. ఎమోషనల్ థింగ్. సో వెన్ యూ ఆర్ యంగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వోంట్ బి దాట్ మచ్. Once you cross 30, your focus will be on your career, earning money and all. Before 30, you will be young, you are not, you won't get into this other issues. సార్, అంటే ఈ ఇన్ఫర్టిలిటీ కానీ సంతానలేమి అంటారు, ఇవి మనం ముందుగానే గుర్తించవచ్చా? దేర్ ఆర్ ఎనీ ఎక్విప్మెంట్స్ కానీ టెక్నిక్స్ ఉన్నాయి ముందుగానే గుర్తు పట్టడానికి? ఓకే, మేల్స్లో ఇన్ఫర్టిలిటీ అనేది సమ్ సిమ్టమ్స్ చూపిస్తారు. ఇప్పుడు ఎవరికైనా చిన్న టెస్టిస్ ఉంటే, అంటే బేసిక్లీ సైజ్ ఆఫ్ ది టెస్టిస్ మ్యాటర్స్. వెరీ స్మాల్ టెస్టిస్ ఉంటే వీళ్ళలో ప్రెగ్నెన్సీ రేట్స్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఇంకా ఏంటంటే ఇప్పుడు లాస్ ఆఫ్ లిబిడో అంటారు, అంటే సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ లేకపోవడం. దట్ మీన్స్ నీ బాడీలో టెస్టోస్టిరాన్ తక్కువ, సో దానివల్ల కూడా యూ విల్ హ్యావ్ ఎ స్పర్మ్ డెఫిసిట్. అండ్ ఇంకా నార్మల్గా ఎనీ అదర్ ఇంజురీస్, ఎనీ అదర్ స్పైనల్ ఇంజురీస్ వల్ల కూడా, ఒకవేళ స్పైనల్ ఇంజురీస్ ఉండి కంప్లీట్ ఎరెక్షన్ లాస్ అయిన వాళ్ళలో వేర్ దే కుడెంట్ హ్యావ్, అంటే వీళ్ళు సెక్స్ చేయడానికి ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. సో ఇట్లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు వన్స్ ఏ వెరీ స్మాల్ టెస్ట్, ఒక స్పర్మ్ టెస్ట్ చేసుకుంటే ప్రాబ్లం ఉందా లేదా, ఒకవేళ ప్రాబ్లం ఉంటే హౌ కెన్ వీ ట్రీట్ ఇట్ అనేది ఈజీగా మనం వాళ్ళకి హెల్ప్ చేయవచ్చు. సో దానికి ప్రాబ్లం ఉంది అని తెలిస్తే ఈ చికిత్స ఎలా ఉంటుంది సార్? సో బేసిక్లీ ఒకసారి స్పర్మ్ కౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. కౌంట్ ఇంపార్టెంటే, దాంట్లో మొటిలిటీ, అంటే స్పర్మ్ షుడ్ మూవ్. ఒక్కసారి ఫిమేల్లో డిపాజిట్ అయిన స్పర్మ్ అది ఇట్ షుడ్ గో అప్ టు ద ట్యూబ్స్ వరకు అది స్విమ్ చేయాలి. అలా స్విమ్ చేయకపోతే ప్రెగ్నెన్సీ అవ్వదు. అండ్ ఒక్క ప్రాపర్ స్పర్మ్ కూడా ఉండాలి, అంటే స్ట్రక్చరల్లీ నార్మల్ స్పర్మ్ కూడా ఉండాలి, దాన్ని మార్ఫాలజీ అంటారు. సో ఈ 3 కండిషన్స్, కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ, ఈ 3 నార్మల్గా ఉంటే ప్రెగ్నెంట్ అవుతారు. సో ఈ ఎరెక్షన్ విషయానికి వస్తే, అంటే దానివల్ల ఏమైనా సమస్యలు ఉంటాయి అది పర్ఫెక్ట్గా లేకపోయినా దానికి సంబంధించి? డెఫినెట్లీ. ఎరెక్షన్ లేకపోతే దానివల్ల ప్రెగ్నెన్సీ అవ్వడం కష్టం. ఓకే, ఎందుకంటే ఈ స్పర్మ్ షుడ్ గెట్ డిపాజిటెడ్ ఇన్సైడ్ ది వెజైనా. అంటే అది స్పర్మ్ డిపాజిట్ కాకపోతే ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్స్ లేదు. అండ్ ఎరెక్షన్స్ అనేది అగైన్ వీ డీల్ విత్ సెక్షువల్ డిస్ఫంక్షన్ ఇన్ మేల్స్, అంటే మేల్స్లో ఉన్న ఎనీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ని కూడా మేము ట్రీట్ చేస్తాం. సో చాలా వరకు ఈ స్ట్రెస్తోని, మేల్స్లో స్ట్రెస్ వల్ల ఎరెక్షన్లో ప్రాబ్లం, కానీ ఎరెక్షన్ ఈజ్ నాట్ ఇనఫ్ టు కంటిన్యూ ద యాక్ట్ ఆఫ్ సెక్స్. అంటే ఎరెక్షన్ రావడం ఇంపార్టెంట్, ఎరెక్షన్ కంటిన్యూ అవ్వడం ఇంపార్టెంట్ టిల్ దే రీచ్ ది ఆర్గాజం. ఇవి కూడా లేకపోతే దాన్ని ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ అంటాం. సో ఎవరికైనా ఎరెక్షన్ రావాలి, ఎరెక్షన్ కంటిన్యూ కావాలి. సో ఇవన్నిటికీ వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే స్ట్రెస్.
ఒక్కసారి చాలా స్ట్రెస్లో ఉండి దానివల్ల పర్ఫార్మెన్స్ యాంగ్జైటీస్. సో దిస్ ఆర్ ది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్ వేర్ అంటే ఈ ఎరెక్షన్లో ప్రాబ్లమ్స్ రావడం కారణం. సార్ ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడినట్టు సైజ్ అండ్ ఎరెక్షన్ మ్యాటర్స్ అన్నారు కదా, లైక్ హూ ఆర్ లైక్ అంటే చిన్న ఏజ్లో పెళ్లి చేసుకుంటారు, లైక్ 20 దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటారు. సో ఇఫ్ దర్ హ్యావింగ్ ద స్మాల్ పీనెస్ అండ్ ఆల్, వాటి వల్ల సంతానంలో ఏమైనా ప్రాబ్లం వస్తుందా సార్? Unless and until penis is very small, okay, less than 3 to 4 inches. Okay. 3 to 4 inches when erected, stretch penile length అంటాము. అంటే కంప్లీట్గా స్ట్రెచ్ చేసి దాని లెంత్ బట్టి మనము అది రియలీ స్మాలా లేకపోతే ఇట్స్ ఓన్లీ సైకలాజికల్ ఫీలింగ్ అనేది మనం చెప్పవచ్చు. అండ్ సైజ్కి ప్రెగ్నెన్సీకి సంబంధం లేదు. ఒక్కటే మేజర్ ప్రెగ్నెన్సీలో ది మేజర్ ఫంక్షన్ ఆఫ్ ది పీనిస్ ఇస్ టు జస్ట్ డిపాజిట్ ద స్పర్మ్ ఇన్సైడ్ ది ఫీమేల్. అదర్వైజ్ ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే అంటే వైద్యం పరంగా ఎంత ముందుకు వెళ్ళినా కూడా ఆయుర్వేదం పైన ఎక్కువ మంది ఇంట్రెస్ట్ పెడతారు. మందుల వల్ల నాకు అవ్వట్లేదు అని చెప్పి ఏదో కషాయాలు తాగడము, బాబాల దగ్గరికి వెళ్ళడం, ఇవి రీసెంట్ టైమ్స్లలో ఎక్కువ మట్టుకి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ఒక వైద్యుడిగా మీరేం చెప్తారు సార్? ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా ఇలాంటి పబ్లిక్ని మీరు కూడా చూసుంటారు, ఆ వైద్యం చేసుకున్నాము కానీ కుదరలేదు, మీరేమంటారు సార్? అంటే బేసిక్లీ ఇంత సైంటిఫిక్గా ఇంత అడ్వాన్స్మెంట్స్ వచ్చినా కానీ స్టిల్ మన పాత థింగ్స్ చేంజ్ కావలేదు. అండ్ ఆయుర్వేదాలో ఇఫ్ ఇట్ ఈస్ వెరీ వెల్ ప్రిపేర్డ్ అంటే అవి సేఫ్. కానీ ఈ నాటు వైద్యం వల్ల దాంట్లో ఎక్కువ మెటల్స్ ఉంటాయి. ఈ మెటల్స్ వల్ల లివర్ ప్రాబ్లమ్స్ చాలా కామన్గా చూస్తాము. వీళ్ళు లివర్ ఫెయిల్యూర్తోనే ఎక్కువ వస్తారు మా దగ్గరికి. ఇన్ఫర్టిలిటీ కంటే లివర్ ఫెయిల్యూర్స్తోనే ఎక్కువ వస్తారు. ఎందుకంటే వీటి పైన నాటు వైద్యం పైన కంట్రోల్ ఉండదు. బట్ ఒరిజినల్ ఆయుర్వేదాలో ఆయుర్వేదాలో ఉన్న ఎవ్రీథింగ్ ఈజ్ వాళ్ళకి బేసిక్గా ఇన్ఫర్టిలిటీ ఇప్పుడు ఫర్టిలిటీ బూస్టర్స్ ఇవన్నీ. అంటే బేసిక్లీ మేము ఇచ్చేది కూడా సేమ్ థింగ్. వాళ్ళ ఫర్టిలిటీ బూస్ట్ చేయడానికి వీ గివ్ దెమ్ యాంటీ ఆక్సిడెంట్స్. బట్ ద సేమ్ యాంటీ ఆక్సిడెంట్స్ మాకు ఫుడ్లో కూడా వస్తుంది. ఇప్పుడు మన డ్రై ఫ్రూట్స్లో కానీ ఇవన్నిట్లలో కూడా సేమ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అంటే వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఇన్ఫర్టిలిటీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్. సో దాన్ని ట్యాకిల్ చేయడానికి మనం చాలా మందికి చాలా ఫుడ్స్ చెప్తుంటాం. సో ఇట్స్ కైండ్ ఆఫ్ సేమ్. సో కానీ ఏంటంటే రెస్ట్రిక్టెడ్ ఆయుర్వేద ఇస్ సేఫ్, నాట్ ది థింగ్. అంటే బయట రోడ్ల పైన దొరికేదాన్ని నమ్మొద్దు. ఎందుకంటే దాంట్లో ఏం కలిపారో నో వన్ ఈజ్ దేర్ టు సీ ఇట్. అవును సార్, అట్లా దట్స్ అ థింగ్.